Hey soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది, జూన్ 2026 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ కెరియర్, లవ్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దామండి. ద టవర్, వృశ్చిక రాశి వారికి స్టార్టింగే జూన్ మంత్లో టవర్ కార్డు, 3 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్. ఏదో ఫాస్ట్ ఎనర్జీ, ఫాస్ట్ కమ్యూనికేషన్ మీ వైపు రాబోతుందండి. 10 ఆఫ్ వాండ్స్, వర్క్ బర్డన్ కనిపిస్తుంది, చాలా కష్టపడుతున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్, ఇదేమో 10 ఆఫ్ సోర్డ్స్. కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే మీకు సడన్ చేంజెస్ తీసుకొచ్చే మంత్ అండి జూన్. ఎమోషనల్ ప్రెషర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎండింగ్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. మీకు ఏవైతే ఎండింగ్స్ జరుగుతున్నాయో మీ లైఫ్లో అవి హీలింగ్, ఇంపార్టెంట్ రియలైజేషన్స్ని తీసుకొచ్చే ఇంటెన్స్ మంత్గా కనిపిస్తుంది. ఈ నెలలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినా అవే మీ లైఫ్లో నెసరీ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తాయండి. మీకు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ అవసరమో అది తీసుకొస్తుందన్నమాట. ఏదైతే ఎండింగ్ అయిపోతుందో అవి న్యూ బిగినింగ్స్కి కూడా రీజన్ అవుతుంది. ద టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ నెల బిగ్గెస్ట్ ఎనర్జీ, సడన్ చేంజ్, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఒకటి మీ దగ్గరకు వస్తుందండి. ప్లాన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. షాకింగ్ రియలైజేషన్కి వస్తారు. రిలేషన్షిప్, వర్క్ టెన్షన్ వచ్చే అవకాశం ఉందండి. మొదట్లో మీ మంత్ స్టార్టింగ్లో అన్సెటిలింగ్గా అనిపించిన ఈ చేంజెస్ మీ లైఫ్లో ఓల్డ్ అన్హెల్దీ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడానికి వస్తున్నాయి అన్నమాట. యూనివర్స్ మెసేజ్ ఏంటంటే వాట్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్ ఈజ్ నాట్ స్టెబుల్ ఫర్ యూ ఎనీమోర్. ఏదైతే మీ పడిపోతుందో అది స్టెబుల్గా లేదంటండి. ఆ కనెక్షన్ కానీ, ఆ వర్క్ కానీ అవి మీకు స్టెబిలిటీని తీసుకొచ్చేవి కాదు. అవి వెళ్ళిపోతున్నాయి మీ లైఫ్లో నుంచి. ఏదైనా సరే ఒకటి ముగిసిపోతుంది అంటే అక్కడతోటి మన కర్మ ఆ పర్సన్తో, ఆ పనితో మనకి ఎండ్ అయిపోయినట్లు. మనకి 3 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మనకి ఈ కెరీర్లో టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కార్డ్ అండి. మీకు కొలాబరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కొలీగ్స్ సపోర్ట్, న్యూ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం, స్కిల్ రికగ్నైజేషన్, ఇంకా లెర్నింగ్ ఆపర్చునిటీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ కార్డులో. మీకు కెరీర్లో మీరు స్టెబిలిటీని పొందాలి అంటే మీ కొలీగ్స్ సపోర్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాజెక్ట్ ఏదైనా హ్యాండిల్ చేస్తున్నట్లయితే న్యూ ప్రాజెక్టు, దాన్ని మీరు అందరితో కలిసి వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేస్తారు అంటే మీకు సక్సెస్ వస్తుందన్నమాట. మీ కెరియర్లో స్కిల్స్ డెవలప్ అవుతాయి. మన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకోగలుగుతామండి. మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు తెలియనివన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 8 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే సడన్ ఫాస్ట్ మూమెంట్ కూడా కనిపిస్తుందండి. క్విక్ కమ్యూనికేషన్, జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. మీరు వర్క్కు సంబంధించి ట్రావెల్ చేస్తారండి జూన్ నెలలో. పెండింగ్ వర్క్ స్పీడ్గా మూవ్ అవడం జరిగే ఛాన్స్ ఉంది. మీకైతే ఇప్పటి వరకు ఏదైతే వర్క్ పెండింగ్లో ఉందో అదంతా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి. వెరీ ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. మనకి ఈ 10 ఆఫ్ వాండ్స్ ఉంది కదా, ఇదేం చెప్తుందంటే కానీ వర్క్ లోడ్ చాలా హెవీగా ఉంది. రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, మెంటల్ ప్రెషర్, ఎగ్జాషన్ కనిపిస్తున్నాయండి. ఈ నెల నేనే అన్నీ చేయాలనే మైండ్ సెట్ తగ్గించుకోండి. మీ పనిని అందరితో పంచండి. మీ టీంలో అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా శాలరీస్ తీసుకుంటున్నారు. మీరు ఒక్కరే కాదు, మీరొక్కరే అన్నీ మీ నెత్తి మీద వేసుకొని చేయాల్సిన పని లేదండి. వాళ్ళందరికీ ఎవరి పని వాళ్ళకి అలాట్ చేయండి. మీరు అప్పుడే ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అథారిటీ పొజిషన్లో ఉన్నప్పుడు అందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన పనిని మనం వదిలేస్తామండి. మన పనిని చేసుకోవడానికి టైం దొరకదు. ఇంకా అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే నిద్ర మానుకొని మన పనిని చేసుకోవాల్సి వస్తుంది, ఆఫీస్ అవర్స్లో కాకుండా. అది చాలా ఎగ్జాషన్ ఫీలింగ్ అండి.
మీరే కాదు అందరికీ శాలరీస్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. సో మీరు బర్డన్ అంతా మీ మీద వేసుకోవాకండి. ద టవరు, 10 ఆఫ్ సోర్డ్స్ ఈ 2 కార్డ్స్ కలిసి వచ్చాయండి మనకు. పెయిన్ఫుల్ ట్రూత్ ఒకటి బయటపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సడన్ ఆర్గ్యుమెంట్ జరగవచ్చు మీ మధ్యలో. ఎమోషనల్ ఎండింగ్, ట్రస్ట్ ఇష్యూస్ కనిపించే అవకాశం ఉందండి. కొంతమందికి ఓల్డ్ రిలేషన్షిప్ సైకిల్ పూర్తిగా ముగిసే ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కానీ ఇది పర్మనెంట్ డిస్ట్రక్షన్ కాదు, ఎమోషనల్ అవేకనింగ్ ఫేజ్ అనమాట. ఏదైతే మీకు మీ నుంచి దాయబడిందో అది బయటపడుతుందండి వృశ్చిక రాశి వాళ్ళకి. ఇన్ని రోజుల నుంచి మీకు డౌట్ ఏదైతే ఉందో నా వెనక ఏం జరుగుతుంది అని, మీ వెనక ఏం జరుగుతుందో అది బయటపడబోతుందండి. అది చాలా బిట్రేయల్ ఎనర్జీ. ఐఎమ్ సో సారీ ఫర్ వృశ్చిక రాశి జూన్ మంత్లో. కాకపోతే నేను చెప్పాను కదా, మన బిట్రేయలు, మనకు జరిగిన బిట్రేయలు మన వెనక ఉన్నంతకాలం, మనకు తెలియనంతకాలం మనం సంతోషంగానే ఉంటామండి. కానీ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో అది మనకు తెలియదు. ఆ డ్యామేజ్ని మీరు ఇప్పుడు గుర్తించి మీ బోట్కి ఎక్కడ హోల్ ఉందో గుర్తించి దాన్ని మూసేస్తారనమాట. ఇంకా మీ పడవలోకి నీళ్లు రావు బయట నుంచి. సో మీరు హ్యాపీగా మీ జర్నీ చేయగలుగుతారు. అది ఈ పర్సన్ తోట, వేరొక పర్సన్ తోట, మీ లైఫ్లోకి ఇంకొకరిని రాణిస్తారా, లేదంటే ఈ పర్సన్నే క్షమించి యాక్సెప్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. కాకపోతే ఈ పెయిన్ఫుల్ ట్రూత్ ఏదైతే బయటపడుతుందో దాని నుంచి మీరు హీల్ అవుతారండి. ట్రస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసాల్వ్ చేసుకోవడానికి కూర్చొని మాట్లాడతారు. కానీ ఇది పర్మనెంట్ డిస్ట్రక్షన్ అయితే కాదండి, ఎమోషనల్ అవేకనింగ్ ఫేజ్ అనమాట. మీకు ఇది ఎమోషనల్లీ మీరు అవేకన్ అవుతారు. ఈ 4 ఆఫ్ సోర్స్ ఏదైతే ఉందో ఈ నెల మీకు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్ లోడు, ఈ ట్రూత్ బయటపడడం, అసలు మీరు ఏంటి నా లైఫ్ ఇంత ఎగ్జాషన్ ఏంటి, మెంటల్లీ డ్రైన్డ్గా ఫీల్ అవుతారనమాట. ఇంత డ్రైన్ చేస్తున్నారు, నేను వీళ్ళని నమ్మాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు అని చెప్పి చాలా బాధపడతారండి. సైలెన్స్ కోరుకుంటారు. నాతో నేను ఉంటే అసలు ఏ గొడవ ఉండదు, వీళ్ళందరినీ తెచ్చుకొని నా నెత్తిన పెట్టుకున్న పాపానికి నేను ఇంత కష్టాన్ని, ఇంత మనోవేదనని అనుభవించాల్సి వస్తుందని చెప్పి అనుకుంటారు. మీరు సైలెంట్ని కోరుకుంటారు, సైలెంట్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటారనమాట. పీపుల్ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలనిపించవచ్చు. హీలింగ్ మరియు సెల్ఫ్ కేర్ చాలా అవసరం అండి మీకు. మనం లైఫ్ లాంగ్ మనతోటే ఉండాలండి. మనల్ని మనం మోసం చేసుకోలేం కదా, బయట వాళ్ళే వచ్చి మోసం చేస్తూ ఉంటారు. ఈ 10 ఆఫ్ సోర్స్ ఒక డిఫికల్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. మీరు చాలా కాలంగా క్యారీ చేస్తున్న పెయిన్ ఏదైతే ఉందో, బిట్రేయల్ ఏదైతే ఉందో, ఎమోషనల్ బర్డన్ ఇప్పుడు స్లోలీ రిలీజ్ అవుతుందన్నమాట. ఎండింగ్ తర్వాత న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే సడన్ ఎక్స్పెన్సెస్ రావచ్చండి. కేర్ఫుల్ బడ్జెటింగ్ చాలా అవసరం. సడన్గా మీకు ఎక్స్పెన్సెస్ రావచ్చండి ఏదైనా సరే. కానీ 3 ఆఫ్ పెంటికల్స్ వల్ల లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యే ఎనర్జీ కాదండి. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఒకటి ఉంది మనకి. 3 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది కాబట్టి ఓకే, సడన్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నా సరే మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. కేర్ఫుల్గా బడ్జెట్ చేసుకుంటారనమాట. ఈ కార్డ్ అదే చెప్తుంది, మీరు చాలా జాగ్రత్తగా బడ్జెట్ చేసుకుంటారు. ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంటుందండి. మీ హెల్త్ ఎలా ఉంటుందంటే ఈ నెలలో స్ట్రెస్, హెడేక్స్, స్లీప్ ఇష్యూస్, ఫెటిగ్, బ్యాక్ పెయిన్, చాలా జాగ్రత్త అవసరం అండి మీకు. మెంటల్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. మన బ్యాక్ పెయిన్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? స్ట్రెస్ అండి. స్ట్రెస్ వల్ల తలనొప్పి, షోల్డర్ పెయినే కాదు, మన బాడీలో బీపీ, షుగరు, బ్యాక్ పెయిన్, హార్ట్ అటాక్ అన్నిటికీ రీజన్ ఏంటంటే స్ట్రెస్ అండి. మీరు ఇలాంటి నెగిటివ్ పీపుల్ని వదిలించుకున్నారు అంటే మీ లైఫ్లో నుంచి మీరు హ్యాపీగా బిందాస్గా ఉంటారు. స్ట్రెస్ ఉండదు, మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. అన్నింటికి రీజన్ ఏంటంటే నెగిటివ్ పీపుల్ ఆర్ ఇన్ అవర్ లైఫ్. నెగిటివ్ పీపుల్ని ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో నుంచి డిలీట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మీకు అన్ని అబండెన్స్ వస్తాయండి. మీరు ఈ నెలలో లక్కీ కలర్స్ ఏంటంటే మెరూన్, బ్లాక్, డార్క్ రెడ్, ఇవన్నీ మీకు లక్కీ కలర్స్ అండి. లక్కీ నంబర్స్ వచ్చేసరికి లక్కీ డేట్స్ 3, 8, 16, 22, 29. ఈ రోజుల్లో మీకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోండి. హీలింగ్ కాన్వర్జేషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోజుల్లో అటెండ్ చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి.
కెరీర్ డెసిషన్స్ పాజిటివ్గా జరిగే అవకాశం ఉందండి ఈ డేట్స్లో కనుక మీరు చూస్ చేసుకుంటే. ఫైనల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ మంత్ అండి జూన్ మంత్. మీకు కార్మిక్ ఎండింగ్స్, ఏదైతే కర్మ మిమ్మల్ని పట్టుకొని వేలాడుతూ ఉందో అది పూర్తయిపోతుంది. ఎమోషనల్ హీలింగ్ జరిగే అవకాశం ఉంది. లైఫ్ రీడైరెక్షన్ తీసుకుంటుందండి. కొన్ని థింగ్స్ కొలాప్స్ అయినట్టు అనిపించినా అవే మీ ఫ్యూచర్ స్టెబిలిటీకి వే క్లియర్ చేస్తాయి అన్నమాట. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే అ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషనల్ మంత్ వేర్ ఎండింగ్స్ క్రియేట్ స్పేస్ ఫర్ ఏ స్ట్రాంగర్ న్యూ బిగినింగ్స్ అండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అండి. కాకపోతే కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. బ్యూటీ కమ్ విత్ పెయిన్. సో బ్యూటీ కావాలి అంటే పెయిన్ని భరించాలి. వ్యాక్స్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు పీపుల్ చేయించుకుంటారు? బ్యూటిఫుల్గా కనిపించడానికి. అంతే, బ్యూటీ విల్ కమ్ విత్ పెయిన్ ఓన్లీ. సో మీరు ఈ పెయిన్ని ఎండ్యూర్ చేసుకోండి. మీ లైఫ్లో వచ్చే బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్స్ని యాక్సెప్ట్ చేయండి. ఏవైతే పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఉన్నాయో వాటిని పంపించేసేయండి. ఈ రోజుల్లో వ్యాక్స్ ఎగ్జాంపుల్ కంటే కూడా పెయిన్కి ఫిల్లర్స్, బొటాక్స్, లేజర్ ట్రీట్మెంట్స్ ఇవి ఇంకా పెయిన్ఫుల్ అండి. బ్యూటిఫుల్ కాకపోతే. ఎనీవే, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రీడింగ్ కనుక మీకు రెజోనేట్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. బాయ్.